ఇంటి పక్కన చెత్తకుప్పలో ఈ కవర్ దొరికింది, దాన్ని మనం ఇప్పుడు అన్బాక్స్ చేద్దాం. జస్ట్ జోకింగ్ గైస్, జస్ట్ జోకింగ్. ఈ కవర్ నాదే, దీనిలో నా చిన్న నాటి మెమరీస్ ఉన్నాయన్నమాట. సో దీన్ని మనం ఇప్పుడే అన్కవరింగ్ చేసేద్దాం. సో ఈ కవర్ లో తీసుకున్నట్లయితే ఇంకో కవర్ ఉన్నది, అండ్ ఆ కవర్ లో కనుక మనం తీసుకున్నట్లయితే అదే దబిడి దిబిడి చూసారా. ఇవంతా నేను చిన్న ఏజ్ లో ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు వాడిన వాచ్ల కలెక్షన్. అరే ఇది సొన్నాట, నాకు ఇంకా గుర్తున్నది మామ. ఇది నా 6th క్లాస్ నుంచి ఆల్మోస్ట్ 8th క్లాస్ వరకు వాడాను అనుకుంటాను దీన్ని. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ వాచ్లు రా. డిజిటల్ ఇది ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు వాచ్. దీన్ని వేసుకొని గోల్డెన్ వాచ్ యోయో అని చెప్పి తిరిగేవాడిని. ఈ కవర్ లో ఉండేవి కూడా అన్ని వాచ్లే నావే, ఇంకా చిన్నప్పుడు వరకు ఒకసారి చూద్దాం. ఇది చూడండి గైస్, బొమ్మలుగా ఉన్నాయి అన్నమాట. ఇక్కడ కార్లు ఉన్నాయి, అండ్ దీని మీద అయితే గుర్రాలు, జిరాఫీలు, పాండాలు ఉన్నాయి. అండ్ ఇవంతా ఏంట్రా అమ్మాయిల వాచ్లు లెక్క ఉన్నాయా? 1 2 3 4 ఇవన్నీ నా 5th క్లాస్ 6th క్లాస్ 7th క్లాస్ 8th క్లాస్ గర్ల్ ఫ్రెండ్స్ వాచ్లు గైస్. ఐఎమ్ సూపర్ సీరియస్ అబౌట్ దిస్. ఎనీవేస్ ఇక్కడ పాయింట్ ఏంటంటే నేను డిజిటల్ వాచ్లు వాడాను, మామూలు గడియారం లేకుండే వాచ్లు వాడాను, కానీ ఇప్పటిదాకా నేను ఎప్పుడు స్మార్ట్ వాచ్, తెలివైన గడియారాలని వాడలా. నేను ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు ఈ స్మార్ట్ వాచ్ వేసేసుకుని సెంట్లు కొట్టుకొని ఎక్స్ట్రాల్ చేస్తూ ఒక బ్యాచ్ ఉండేది. ఆ బ్యాచ్ చూసినప్పటి నుంచి నాకు స్మార్ట్ వాచ్ల మీద అసహ్యం పుట్టేసింది. ఎనీవేస్ అది ఎప్పుడో పురాతన కాలం కదా. ఇప్పుడు మనం టెక్ ఛానల్ పెట్టాము, మనకి స్మార్ట్ వాచ్లు అంటే ఏందో కూడా తెలియదు. సో జస్ట్ తెలుసుకుందాం అని చెప్పి అమెజాన్ లో స్మార్ట్ వాచ్ అని టైప్ చేస్తే వాచ్ 30,000 40,000. అరే అంత పెట్టుకోవడానికి ఏముంటుంది, దాని సంగూరికి స్నాపిల్ తప్ప. అంటే ఈ గూగుల్ అయితే ఇంకా ఘోరం. వాచ్ ₹1,00,000 డిస్కౌంట్ మీద 80,000కి వస్తుందంట. ఏమాటకి ఆ మాట అమెజాన్ లో డిస్కౌంట్లు భలే ఉంటాయి అప్పుడప్పుడు గైస్. నాకు వీటన్నిటిలో యాపిల్ వాచ్ సే అనేది కొంచెం బాగా నచ్చింది అనమాట, కానీ దాని ధర 27,000 చిల్లరంట. అంత బడ్జెట్ మన దగ్గరలే. సో కేవలం 2,500 రూపీస్ కే నాకు యాపిల్ వాచ్ సే లెక్కే ఆల్మోస్ట్ డిజైన్ ఉండే ఈ బుజ్జి వాచ్ దొరికేసింది. సో ఇప్పుడు దీన్ని అన్బాక్స్ చేద్దాం. ఫైర్ బోల్ట్ రింగ్ బ్లూటూత్ కాలింగ్ ఫుల్ టచ్ స్మార్ట్ వాచ్ విత్ HPO2 అంట. ఓపెన్ చేస్తే ఇది ఏందో మాన్యువల్ ఉంది మామ. ఓకే, మాన్యువల్ ని పక్కన పెట్టు, నిదానంగా దాన్ని చూసి నేర్చుకుందాము. అండ్ ఇది చూడండి గైస్, ఫైర్ బోల్ట్. ఇది చూడండి, అసలు యాపిల్ వాచ్ అంటే ఎవరది. ఎంఆర్పి చూడండి 9999 అంట. మనకి 2,500కే దొరికేసింది. నిజంగా అమెజాన్ ఆఫర్ చాలా అమేజింగ్ కదా మామ. 75% డిస్కౌంట్. సో ఇప్పుడు మనం ఫస్ట్ వాచ్ ఛార్జ్ లో పెట్టేద్దాం గైస్, తర్వాత మాట్లాడదాము. ఇది ఛార్జ్ కేబుల్ ఏమో ఈ విధంగా ఉన్నది. ఇది USB, ఇటు పక్క మ్యాగ్నెట్లు, అది టబెల్ అంతే. ఇంకా ఇది USB కదా, ఏదో చార్జర్ గడ్డి ఎత్తుకున్నావా, ఆగండి, అబ్బా ఇక్కడ పెట్టేసావా అంతే. ఛార్జింగ్ స్టార్ట్. అది ఛార్జ్ అవుతుంటుంది కానీ అంతలోపల మీరు SD కార్డ్ ని చూడండి, తుప్పు కూడా పట్టేసి ఉన్నది కదరా ఇక్కడ మీరు కనుక చూసుకున్నట్లయితే. సో గైస్ ఈ SD కార్డ్ నాకు ఒక 5 ఏళ్లుగా మేము వాడని కెమెరాలో దొరికిందనమాట. అది అక్కడ పడిపోయి ఉండింది కెమెరా, దాని నుంచి నేను SD కార్డ్ ని తీసాను. దీన్ని మనం కార్డ్ రీడర్ లో దోపి ల్యాప్టాప్ గనక పెట్టామంటే ఓపెన్ చేస్తే యు నీడ్ టు ఫార్మాట్ ద డిస్క్ ఇన్ డ్రైవ్ బిఫోర్ యూ కెన్ యూజ్ ఇట్ అంట. వాల్యూమ్ డస్ నాట్ కంటైన్ ఏ రికగ్నైజ్డ్ ఫైల్ సిస్టమ్ దట్ ద వాల్యూమ్ ఇస్ నాట్ కరప్టెడ్. అని ఇక్కడ చూడండి, ఈజ్ నాట్ యాక్సెసిబుల్. సో బేసిక్ గా చాలా రోజులు ఆ SD కార్డ్ ని వాడకపోవడం వల్ల, తుప్పు పట్టిన కారణంగా, దేని వల్ల దానిలో ఉండే ఫైల్స్ కరప్ట్ అయిపోయాయి. ఇప్పుడు నేను దాన్ని ఎలా రికవర్ చేయాలని చూస్తూ ఉంటే నాకు వండర్ షేర్ రికవరీ కనపడింది. ఈ వండర్ షేర్ రికవరీ ని మనం ఓపెన్ చేసాం. అండ్ ఇక్కడ చూడండి, లోకల్ డిస్క్ ఈ లో మనకి USB డ్రైవ్ ఉంది. దీన్ని మనం ఓపెన్ చేస్తే కరప్టెడ్ ఫైల్స్ ని కూడా ఇది కనిపెట్టేస్తుంది మావా. చూడండి, దీనిలో ఏదో JPG ఫోల్డర్స్ ఉన్నాయి, దానిలో కూల్ పిక్స్ అదిగోండి ర్యాక్ లో అక్కడ ఉన్నదన్నమాట. కూల్ పిక్స్ పాత కెమెరా అది చూడండి, దుమ్ము పట్టిపోయి పాత కెమెరా. ఈ కెమెరాలో తీసిన పిక్చర్స్ ఉన్నాయంట, చూద్దాం గైస్. ఆల్మోస్ట్ 5-6 ఇయర్స్ అయితే అవుతోంది నేను ఈ కెమెరాని వాడి. ఓపెన్ అయితే చేస్తున్నాను. వాంబో చాలానే ఉన్నాయి మావా. ఓ షిట్, ఇంటర్మీడియట్ నెబ్బా CSB. సో గైస్ ఈ వండర్ షేర్ రికవరీలో నో డేటా నో చార్జ్ కమిట్మెంట్ అంటే అంటే బేసిక్ గా ఏంటంటే ఇందాక మనం చూసినట్లుగా లోపల ఏ ఫైల్స్ ఉన్నాయో ఫ్రీగానే చూపిస్తుంది. చూడడానికి మనం ఎటువంటి డబ్బు కట్టబలేదు. అదే వాటిని రికవర్ చేయాలనుకోండి, మీరు ప్లాన్ బై చేయాలన్నమాట. సో కింద లింక్ ఇన్ డిస్క్రిప్షన్ కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఇది నిజంగా యూస్ఫుల్ సాఫ్ట్వేర్. ఒకవేళ రేపు ఫ్యూచర్ లో నిజంగా మీకు ఏ హార్డ్ డిస్క్ SD కార్డు కరప్ట్ అయినప్పుడు అప్పుడు ప్లాన్ కొనుక్కునేదానికి ఆలోచిద్దురు. కానీ 2000+ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోరేజ్ డివైజెస్, 1000+ ఆఫ్ ఫైల్ ఫార్మాట్స్ ఒకవేళ కరప్ట్ అయితే రికవర్ చేసే సత్తా ఈ వండర్ షేర్ రికవరీకి ఉంది. మీకు PC క్రాష్ అయినప్పుడు కానీ, వైరస్ అటాక్ చేసినప్పుడు కానీ, ఫార్మాటింగ్ చేసేటప్పుడు కానీ ఈ విధంగా కరప్ట్ అవుతుంటుంది డేటా. వీటన్నిటిని మళ్ళీ మీరు రికవర్ చేసుకోవచ్చు దీంతో. అండ్ వీళ్ళ యొక్క అడ్వాన్స్ టెక్నాలజీ ఏంటంటే లిటరలీ 4K అండ్ 8K వీడియోస్ ని కూడా మీరు రికవర్ చేయొచ్చు అనమాట.
ఇది ఇలా పేటెంట్ టెక్నాలజీ గైస్. వీళ్ళని ప్రమోషన్ కోసం అప్రోచ్ అయినప్పుడు నేను నిజంగానే ఆ సాఫ్ట్వేర్ ని డౌన్లోడ్ చేసి నా దగ్గర ఉండే ఒక కరప్టెడ్ SD కార్డ్ ని పెట్టి ఫస్ట్ నా సొంతంగా ట్రై చేశాను అండ్ ఆ తర్వాత మీ ముందే ట్రై చేసి చూపించాను. నిజంగానే దీనిలో ఉండే డేటాని మనం రికవర్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ ఎ రియల్లీ యూస్ఫుల్ సాఫ్ట్వేర్ అండ్ కింద లింక్ ఇన్ డిస్క్రిప్షన్ కి వెళ్ళి దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, వెల్కమ్ బ్యాక్ గైస్. ఆల్మోస్ట్ గంట అయితే అయిందన్నమాట. సో ఇది ఛార్జింగ్ బాగానే ఎక్కువ ఉంటుందని అనుకుంటున్నాను. సో తీసేసి ఇప్పుడు దీనిలో ఉండే ఒక్కొక్క ఫీచర్ మనం గమనిద్దాం. సో దీన్ని ఇలా సైడ్ కంటే మనకి దీనిలో ఉండే అన్ని రకరకాల ఆప్షన్స్ వచ్చేసాయి గైస్. వామ్మో, ఏది పడితే అదంతా ఉన్నాయి కదా, నేను ఏదో ఒకటి కంప్లీట్ అయిపోతా. దాని బదులు గుమ్ముగా యూజర్ మాన్యువల్ ఫస్ట్ చూడడం మేలు. స్మార్ట్ వాచ్ మాన్యువల్ అంట. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ ద ఫిట్ యాప్ అంట. ఓకే, స్కానింగ్ అయితే చేసేస్తున్నాం. మనకి కనిపెట్టేసింది రై, లింక్ వచ్చేసింది. ఇదేందో ద ఫిట్ యాప్ అంట. మో యంగ్ కనిపెట్టాయంట. 10 మిలియన్ ప్లస్ డౌన్లోడ్స్. వామ్మో, ఈ వాచ్ చాలా ఫేమస్ రై. ఇన్స్టాల్ అయిపోయింది గైస్ సక్సెస్ఫుల్లీ. ఓపెన్ చేసేస్తున్నాను. ప్రొఫైల్ తయారు చేయాలంట. కొద్దిగా కరెక్ట్ గానే ఇద్దాము. జెండర్ మేలు, బర్త్డే November 8, హైట్ 67, 68. హైట్ నంబర్స్ ఉన్నాయి. 6'9" హైట్. ఓకే, 6'9" పెడితే అక్కడ 5 feet 9 inches వస్తుంది. ఒక రోజు మనం ఇంచుమించు అంతేలే. 6'9" మన హైట్. వెయిట్ LBC అంటే ఏంది? 67 kgs ఉన్నా. కేజీస్ టు ఎల్బీస్ 67 అంటే మనం 147 pounds అంట. ఎల్బీస్ అంటే పౌండ్స్. ఓకే, 147 డన్. ఓకే, ఎంటర్ అయిపోతున్నాం గైస్ స్మార్ట్ వాచ్ లో. ఇవంతా ఎందుకు అడుగుతున్నారు నాకే తెలియదు. ఫిట్ గా ఉంచడానికి అనుకుంటాను. ఓకే, ఫైనల్లీ వచ్చేసాము. యాడ్ స్మార్ట్ వాచ్ టు గెట్ మోర్ హెల్త్ ఇన్ఫర్మేషన్ అంట. టు యాడ్ VSW005 అంట కోడ్. ఓకే, ఎనీవేస్ ఎంటర్ అయితే అయిపోయాం గైస్. అండ్ ఇదేంద్ర ఆల్రెడీ 14 స్టెప్స్ అని చూపిస్తున్నది. ఎప్పుడు రా ఏంద్రా ఇది 14 స్టెప్స్? నేను ఎప్పుడు వేసాను రా? వాచ్ ఇంకా పెట్టుకుని కూడా పెట్టుకోలేదు కదా. వెయిట్ వాచ్ ని పెట్టుకుందాం మనము. 28 స్టెప్సా 31 రే? అరే కనీసం వాచ్ అన్న వేసుకుని నేను కుర్చీలో నుంచి కదలలేదు ఇంకా. నేను 31 స్టెప్లే వేసానంటావు. ఏంది ఇంత స్మార్ట్ గా ఉన్నావంటే నువ్వు? ఓకే గైస్, ఫైనల్లీ వాచ్ ని మనం ధరించేసాం. ఇదేదో స్టెప్స్ కౌంట్ చేస్తున్నా, చూద్దాము. నేను రూమ్ లో 1 2 3 4 5 6 7 8 9 10 స్టెప్లు వేసాను. ఏంద్రా 10 స్టెప్లు వేస్తే ఇంకా 31 చూపిస్తున్నది. ఓ పని చేద్దాం, వాచ్ వేసుకునేటప్పుడు అదేదో స్టెప్లే వేసినట్టుంది కదా. సో ఇక్కడ కదిలేద్దాం. అయినా కానీ 31 స్టెప్స్ అనేది చూపిస్తుంది కదా. నేను ఇల్లు మొత్తం రౌండ్ వేసి వస్తాను గైస్, చూద్దాం. ఇప్పుడు పెరుగుతున్నది చూడండి. ఇప్పుడు పెరుగుతున్నది, స్టెప్స్ పెరిగిపోతున్నాయి. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడే కదులుతున్నాను ఓం అని చెప్పేసి. అది అయినా కానీ పెరుగుతున్నది. 66 స్టెప్స్ చూడండి ఏ లెవెల్లో పెంచేస్తున్నది. ఇది 95 97 98 99 100 అది లెక్క. సో గైస్ ఈ స్టెప్ కౌంటింగ్ కొంచెం అట్టా పని చేస్తున్నాను. నేను ఇక్కడే కూర్చొని ఇప్పుడు చేతులు ఊపుతూ నరేట్ చేస్తూ ఉంటే కూడా అక్కడ పెరిగిపోతున్నది. నెక్స్ట్ స్లీప్ అంట. సో ఈ వాచ్ ఓపెన్ చేసి ఇక్కడ స్లీప్ ఉంది. సో ఇది ఆన్ చేసేసి ఇంక నేను కొనుక్కున్నట్టు యాక్షన్ చేయాలా. మినిమం టైం 1 minute నిద్రపోవాలా ఉంది. 1 నిమిషం నిద్రపోతాను. ఏంద్ర 2 నిమిషాలైనా 1 నిమిషం కూడా కౌంట్ చేయలేదు ఏంద్ర. ఇది కూడా పని చేయట్లేదు గైస్. స్టెప్స్ మాత్రం ఓమని పెరిగిపోతున్నాయి. నేను చెయ్యి ఊపే కొద్ది. మేబీ ఇట్లా 1-2 నిమిషాలు కాదు, ఒక 10 గంటలు పనుకుంటే అప్పుడు చూపిస్తుంది ఏమో వాచ్ ఛార్జ్ చేసుకుని. నాకు అంత టైం లేదులే అమ్మా స్లీపింగ్ కి. నెక్స్ట్ హార్ట్ రేట్ అంట. ఓహో, మెజర్ చూద్దాము ఇప్పుడు నా హార్ట్ రేట్ ఎంత ఉన్నదో. ఇక్కడ దీని కింద సెన్సార్ ఉన్నది గైస్. ఆ సెన్సార్ లో నుంచి హార్ట్ రేట్ క్యాలిక్యులేట్ చేస్తున్నది. చూద్దాం ఎంత వస్తుందో. 87 BPM అంట. అంత కొట్టుకుంటున్నట్లేదే. ఒకసారి టెస్ట్ చేద్దాం. అదేంటి సార్, అదేంటి చేతులు సార్? ఏమీ లేదు, ఉత్తినే ఫ్రెండ్షిప్. నువ్వు పోనీ. అదేంటి సార్, ఈ స్కూటర్ నా చేతిలో పెట్టి 94 పెరిగింది రే. ఓకే బాగానే పని చేస్తుంది. నెక్స్ట్ బ్లడ్ ఆక్సిజన్ లెవెల్ అంట గైస్. దాన్ని కూడా ఒకసారి టెస్ట్ చేద్దాం. చూడండి ఏందో చూపిస్తున్నాను. 98% ఉందంట ఆక్సిజన్ నా బ్లడ్ లో. నార్మల్ లెవెల్ 95 to 100 అంట. ఓకేలే, మన ఒళ్ళు బాగానే ఉన్నది. నెక్స్ట్ అవుట్ డోర్ రన్నింగ్ అంట గైస్. అంటే ఇప్పుడు బయటికి వెళ్ళి పరిగెత్తాల రాత్రి రే. సర్లే కార్డియాలో పరిగెడతా. 3 2 1 గో. చూడండి గైస్, 19 seconds లో మనం 33 స్టెప్స్ వేసి ఆ మూల నుండి ఈ మూల వరకు పరిగెత్తి 1 kilo calorie తగ్గించామంట. ఓకే, ఇంకా ఈ వాచ్ లో ఉండే అడిషనల్ ఫీచర్స్ చూద్దాం గైస్. ఇది కూడా ప్రస్తుతానికి చూడండి ఈ విధంగా ఉన్నది కదా టైం చూపించేది. దాన్ని యాప్ లో మనకి ఇష్టం వచ్చినట్టు మార్చొచ్చు అనమాట. మనం ఈ మధ్యలో ఉండేది నొక్కదాము, మారిపోయి ఉంటుంది చూడండి. ఇదిగోండి అంతే మారిపోయింది. అది మాస్. ఇది బ్లూటూత్ ద్వారా కనెక్ట్ అయి ఉంటుంది కనుక దీంతో పాటలు వినొచ్చు. వాచ్లోనే కాల్స్ చేయొచ్చు, రిసీవ్ చేసుకోవచ్చు. ఇక్కడ దీనిలో కాల్ రికార్డ్స్, డైల్ ప్యాడ్, కాంటాక్ట్ అని చెప్పి ఉంటుంది గైస్. కాల్ రికార్డ్స్ లో మనం ఇంతకు ముందు కాల్ మాట్లాడిన హిస్టరీ ఉంటుంది. డైల్ ప్యాడ్ లో మనం నంబర్ డైల్ చేసి కాల్ చేయొచ్చు. కాంటాక్ట్ లో మన ఫేవరెట్ కాంటాక్ట్స్ మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా మా తమ్ముడు గారు ఉన్నాడు, అడిగి కాల్ చేద్దాము. హలో, స్మార్ట్ వాచ్ నుంచి మాట్లాడుతున్నాను నీతో. ఓకే, బ్రాండ్ న్యూ స్మార్ట్ వాచ్ రా. అయితే అసలు నువ్వు అది అమెజాన్ లోనే ఆర్డర్ పెట్టావా? అవును, అమెజాన్ డబ్బాలో వచ్చింది అది. అమెజాన్ డబ్బానా?
ఇది దాని డబ్బా అట్టే ఉన్నది. నేను దాన్ని ఆల్రెడీ బయట తీసేసి నా ఫోన్ కనెక్ట్ చేసేసి అన్ని ఫీచర్స్ చూసేసి మళ్ళా ఆ డబ్బాలో తిరిగి ఎట్ల మీద అట్టే పెట్టేసి పెద్ద బ్రాండ్ న్యూ వాచ్ అంటున్నాం, సెకండ్ హ్యాండ్. బై. అందుకనే ఇండియా టైం ఉండింది. ఈ వాచ్ ను ఓపెన్ చేసిన వెంటనే రే నీకుందిరా ఈ వీడియో అయిన తర్వాత చూడండి గైస్, ఇక్కడ కెమెరా యాప్ ఉంటుంది. దీని కనుక నొక్కామంటే మనం ఫోటోలు తీయొచ్చు అనమాట. చాలా సింపుల్ గైస్. ఇక్కడ దీని మీద మనం ఇలా ఒత్తాలన్నమాట. ఒత్తిన వెంటనే వైబ్రేషన్ వచ్చేస్తుంది అండ్ ఫోన్ లో ఫోటో తీయేస్తుంది. అదిగో కిచికి అని అరిచింది చూడండి, వచ్చేసింది ఫోటో. అండ్ అలాగే మీరు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ దఫిట్ యాప్ లో నోటిఫికేషన్స్ ఉంటాయి గైస్. నోటిఫికేషన్స్ లో మీరు ఫోన్ కావాలా వాట్సాప్ కావాలా ఎనేబుల్ చేసుకోవచ్చు. మీకు ఆ నోటిఫికేషన్స్ వాచ్ లోనే వస్తాయి అనమాట. ఒరే ఏందో వచ్చిందిరా గైస్, నాకు కొంచెం అర్జెంట్ పని పడింది. సో మొత్తానికి ఈ వాచ్ లో అన్ని ఫీచర్స్ బాగానే ఉన్నాయి గైస్. 2500 రూపీస్ కి ఎంత మంచి వాచ్ అంటే సాహసం అనే చెప్పాలి. చూడడానికి కూడా యాపిల్ ఎస్సీ స్పెషలైజేషన్ వాచ్ లెక్క ఉన్నది. దూరం నుంచి చూస్తే ఎవడైనా దీన్ని యాపిల్ వాచ్ అనుకుంటారు. 75% డిస్కౌంట్ ఉన్నది ప్రస్తుతానికి అమెజాన్ లో. 10,000 మనకి 2500 కే దొరుకుతున్నది. సో పొరపాటున ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే కింద అఫిలియేట్ లింక్ ఉంటుంది. దాంతో పాటు వండర్ షేర్ రికవరీ కూడా ఉంటుంది అనమాట. కింద లింక్ వెళ్ళి చూడండి. ఓకే బాయ్.